వయోవృద్ధుల దర్శనంపై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని, అవి పూర్తిగా అవాస్తవమని అన్నారు. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి ₹50 విలువైన ఒక లడ్డు ఉచితంగా అందజేస్తున్నారు. తిరుమలలోని తిరుమల లంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ పీహెచ్సీ లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. సరైన సమాచారానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడాలని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, లక్ష్మీ దుర్గం వయోవృద్ధులు దర్శనంపై సోషల్ మీడియాలో పుకారుతున్న విషయాల్ని భక్తులు నమ్మద్దని చెప్పి కూడా టీటీడీ కాసేపటి క్రితం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. మొన్న డైలీ రివ్యూలో కార్యక్రమంలో భక్తుల నుంచి వచ్చినటువంటి అనేక ఫిర్యాదుల మేరకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించినటువంటి దర్శనంలో ముందుగానే టోకన్లు జారీ చేసేటటువంటి అంశంపై పునరాలోచిస్తున్నామని చెప్పి భక్తులు చాలా మంది కూడా ఈ దర్శనాలకు సంబంధించి తమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని టీటీడీ యాజమాన్యం దృష్టికి తేవడంతో దీనిపై ఒక కమిటీ ద్వారా భక్తుల ఇబ్బందుల్ని బేరీజు చేసుకొని దర్శనం కల్పించే విధానంలో పునరాలోచన చేస్తామని చెప్పి టీటీడీ బోర్డులో కూడా ఈ అంశంపై చర్చించి తదుపరి ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి కూడా టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొనడంతో దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించి మార్పులు చేస్తున్నారని చెప్పి కూడా భారీగా తప్పుడు ప్రచారం చేస్తా ఉండడంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ టీటీడీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజు కూడా 1000 టోకన్లను 3 నెలల క్రితమే జారీ చేశామని, ఆ టోకన్లు పొందిన భక్తులను మాత్రమే తిరుమలలో దర్శనానికి అనుమతిస్తామని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రచారాన్ని భక్తులు ఎవరు నమ్మొద్దని చెప్పి టీటీడీ వెబ్సైట్ లో ఉన్నటువంటి ప్రచారాన్ని మాత్రమే విశ్వసించాలని చెప్పి కూడా టీటీడీ ఆ ప్రకటన ద్వారా కూడా తెలిపినటువంటి పరిస్థితి. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర.